అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ జనవరి సంక్రాంతి తర్వాత అంటే జనవరి 16 లేదా 17 తారీఖుల నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత కింద డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయించినట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 18 విడతల కింద కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 17-18 విడతల డబ్బులు అయితే విడుదలైంది. ఇక 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సిందనమాట. ఇక ఈ 19వ విడతను జనవరి 16 తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం మరొక 2 నెలల్లో ముగుస్తుంది కాబట్టి ఈలోపే ఈ రబీ సీజన్కు సంబంధించి 19వ విడత డబ్బులను విడుదల చేస్తే అక్కడికి ఈ సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పూర్తి డబ్బులను రైతులకు చెల్లించినట్లు అవుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. కాబట్టి మన దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత 4,000 రూపాయలను జనవరి 16 తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇది పీఎం కిసాన్కి సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.